రోజు మనం అపాన ముద్ర గురించి తెలుసుకుందాం. అపాన ముద్ర మన శరీరంలో గురుత్వాకర్షణ వైపు కిందకి శక్తిని సూచిస్తుంది. ఈ శక్తి మనల్ని కిందకు నెట్టివేస్తుంది. అపాన ముద్ర శరీరంలో అపాన వాయువును సరిచేయడం మరియు శరీరంలోని అవశేషాలను తొలగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అపాన వాయువు కింది భాగాల్లో, ముఖ్యంగా పొట్ట భాగంలో నిక్షిప్తమవుతుంది. అపాన ఫోర్స్లో ఏదైనా బ్లాక్ ఏర్పడితే క్రిందకి కదలికలతో కూడిన అనారోగ్యాలను కలిగిస్తుంది. చేయు విధానం: బొటనవేలు చివరి భాగము, ఉంగరపు వేలు మరియు మధ్యవేలు చివరి భాగములను కలిపి ఉంచండి. ఇతర అన్ని వేళ్లు నిటారుగా ఉండాలి. మీ అరచేతులను మీ ఒడిలో ఆకాశం వైపుగా ఉంచండి. బొటనవేలు, ఉంగరపు వేలు మరియు మధ్యవేలును తాకేటప్పుడు సున్నితంగా స్పర్శిస్తే సరిపోతుంది. ఎంత సమయం చేయాలి? ఈ ముద్రను 5 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు చేయవచ్చు. నెమ్మదిగా సమయాన్ని 5 నిమిషాల నుండి 10 లేక 20 నిమిషాలకు పెంచుతూ ఉండండి. రాత్రిపూట భోజనం చేసిన 2 గంటల తర్వాత 40 నిమిషాల పాటు ఈ ముద్రను చేయడం మంచిది. అపాన ముద్రను ఉదయాన్నే కూడా చేయవచ్చు. ఈ ముద్ర వల్ల కలిగే లాభాలు: మలబద్ధకం ఉన్న వారికి ఇది అద్భుతమైన ముద్ర. క్రమం తప్పకుండా చేస్తే కిడ్నీ స్టోన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. అపాన్ ముద్ర ఎన్లార్జ్ ప్రోస్టేట్ని కూడా నయం చేయడంలో సహాయపడుతుంది. ఈ ముద్ర పైల్స్, మల విసర్జనలో నొప్పిని నయం చేయడంలో సహాయపడుతుంది. అపాన ముద్ర తక్కువ ఋతుస్రావం లేదా క్రమరహిత ఋతుక్రమాల్లో చాలా సహాయపడుతుంది. అపాన ముద్ర దగ్గు, కఫం మరియు సైనస్ సమయాల్లో చెవులలో చిక్కుకున్న గాలిని నయం చేయడంలో సహాయపడుతుంది. 2-3 సంవత్సరాల వయసు గల పిల్లలు కూడా అపాన ముద్రను చేయవచ్చు. ఈ ముద్రను ఎప్పుడు చేయకూడదు? మీరు ఈ ముద్రను కూర్చున్న స్థితిలో మాత్రమే చేయాలి. నిలబడి లేదా నడుస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు ఈ ముద్రను చేయవద్దు. లూజ్ మోషన్స్ అవుతుంటే ఎప్పుడూ ఈ ముద్రను చేయకండి. భారీగా భోజనం చేసిన తర్వాత అపాన ముద్ర చేయకూడదు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.